హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో ఇవాళ మన వీడియోలో రెసిపీ ఏంటంటే నేను కార్న్స్తో ఎగ్ వేసి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. సో మీకు కూడా చూపిద్దాము ఈ వీడియో అని చెప్పేసి ఇలా ఒక షార్ట్ వీడియో రికార్డ్ చేశాను. సో ఈ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం చూసేద్దాము. అండ్ మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో చేశారంటే కనుక క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. చాలా సింపుల్ అనమాట. టేస్ట్ మాత్రం డెలిషియస్ ఉంటుంది. సో తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. సో తయారు చేసుకునే విధానం చూసేద్దాము. ఈ ఫ్రైడ్ రైస్కి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎగ్ వేసుకోవాలి. రైస్ కొంచెమే కాబట్టి నేను ఒక ఎగ్గే వేసాను. ఆ తర్వాత ఎగ్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత క్యాప్సికమ్ అలాగే ఆనియన్, హాఫ్ ఆనియన్ వేసుకోవాలి. మిగతా హాఫ్ ఉంచుకోవాలి, తర్వాత రైస్లో తింటాం కాబట్టి. అలాగే కార్న్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వాటిలోకి ఎగ్లోకి సరిపడా సాల్ట్, అలాగే గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం కారము, పసుపు వేసుకొని అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే రైస్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామో ఈ రైస్ను కూడా వేసి కలుపుకోవాలి. అండ్ రైస్ వేసాక కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి రైస్లోకి తగినంత. ఇందాక మనము కొంచెమే వేసాం కాబట్టి. అండ్ ఆ తర్వాత రైస్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మనకి టేస్టీ, క్విక్ అండ్ ఈజీ అలాగే హెల్తీ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మనము బయట అన్హెల్తీ ఫుడ్ తినే కంటే కూడా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నామంటే హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో ఇది తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను ఈ ఫ్రైడ్ రైస్ తిని అయిపోయిన తర్వాత నేను మా అత్తగారు డ్రింక్ ఇచ్చారు. ఆ డ్రింక్ కూడా తాగాను. అండ్ సిస్టర్ ఏమో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి ఇచ్చారు జామకాయతో. సో అది కూడా చాలా టేస్టీగా ఉంది. చూసారా ఫ్రైడ్ రైస్ ఎంత ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా అంతే డెలిషియస్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఎలా ఉందో. సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.